ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒంటరయ్యారా? కవితకు సపోర్ట్గా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు జంకుతున్నారా? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. కానీ కవిత విషయంలో గులాబీ పార్టీ సైలెంట్గా ఉంటోంది. అసలు కవితకు కేసీఆర్ ఎందుకు అండగా రావడం లేదు? ఈ ఎపిసోడ్ తర్వాత కవిత కూడా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ దాదాపు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ విషయంలో కవితకు అండగా గులాబీ లీడర్లు రావడం లేదు. కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. కవితకు బీసీలతో కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్ తెలంగాణలో రచ్చరాజేశాయి. చివరకు కవిత అనుచరులు మల్లన్న యూట్యూబ్ ఛానల్పై దాడి చేశారు. ఆఫీస్లో ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఆ తర్వాత మహిళా కమిషన్ కార్యాలయం ముందు జాగృతి నేతలు ఆందోళనకు దిగారు. అయితే కవిత విషయంలో ఇప్పటి వరకు గులాబీ పార్టీ స్పందించలేదు. దాంతో కవితను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత పాలిటిక్స్ లో దూకుడు పెంచారు. బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండటంతో ఆమె తీరును గులాబీ పెద్దలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అయితే తెలంగాణలో బీసీలు ఎక్కువ. వారి మద్దతు కూడగడితే సీఎం కావడం పక్కా. అందుకే కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ లైన్ను దాటి మరీ స్పందిస్తున్నారు. అంతకు ముందే గులాబీ పార్టీలో కవిత రచ్చ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ కొందరిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత పార్టీతో సంబంధం లేకుండా కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో కవిత తీరుపై కేసీఆర్, కేటీఆర్ గుర్రుగా ఉన్నారు. అందుకే తీన్మార్ మల్లన్న అనుచిత కామెంట్స్, ఆ తర్వాత పరిణామాలపై గులాబీ లీడర్లు సంయమనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా అని కవిత ప్రశ్నించారు. ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాండలికం అంటే ఎట్లా అని కవిత అడిగారు. ఆడబిడ్డలను గౌరవించుకోవడం నేర్చుకోండన్న కవిత తీన్మార్ మల్లన్న నాపై దారుణంగా మాట్లాడారని చెప్పారు. వెంటనే తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతకు ముందు డీజీపీని కలిసిన కవిత డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ల్యాండ్ ఆర్డర్ ఐజీ రమణకుమార్ కు ఫిర్యాదు లేఖ అందజేశారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకే సామాన్య ప్రజలపై మల్లన్న గన్మెన్స్ ఫైరింగ్ చేశారని మండిపడ్డారు. ఎందుకు రావద్దా? ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏందిది? ఏం వైఖరిది? ఏం వైపరీత్యం ఇది? ఇక రాజకీయాలు పక్కన పెడితే కవిత కేసీఆర్ కుమార్తెగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేస్తే మొత్తం కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లి మరీ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమెకు బెయిల్ వచ్చే వరకు అండగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకు మద్దతుగా రావడం లేదు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేసినా కవితకు మాత్రం సపోర్ట్ దక్కడం లేదు. ఈ కామెంట్స్ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఇంటి ఆడపడుచుపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా ఉండాలి. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు ఇదే అంశం గులాబీ లీడర్లకు కూడా అంతు చిక్కడం లేదు. కానీ మెజారిటీ నేతలు మాత్రం బీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్న కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. రాజకీయాల్లో ఇలాంటి కామెంట్స్ తప్పుడు సంకేతాలు ఇస్తాయని ప్రకటించింది. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉందని
తీన్మార్ మల్లన్న కామెంట్స్ ను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. అటు దాడుల సంస్కృతి కూడా మంచిది కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే 42% రిజర్వేషన్ల కోసం ఎవరు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే కవిత విషయంలో కాంగ్రెస్ నేతలు వెంటనే స్పందించారు. తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదంటూ తీవ్రంగా హెచ్చరించారు. కానీ గులాబీ లీడర్లు మాత్రం సైలెంట్ మోడ్ ను కంటిన్యూ చేస్తున్నారు. దీంతో గులాబీ పార్టీలో కవిత ఒంటరయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా తీన్మార్ మల్లన్న కామెంట్స్ కవితను బాధపెట్టాయి. కానీ మల్లన్న మాత్రం తన కామెంట్స్ ను సమర్థించుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత ముదురుతుంది. కవితకు ఎంత మద్దతు లభిస్తే అంత ధైర్యంగా ఉంటారు. కానీ కవితకు సొంత పార్టీ నుంచే మద్దతు కరువైంది. ఇప్పుడు కవితకు తనకు మద్దతు ఎవరు కాదు అన్న దానిపై ఓ స్పష్టత వచ్చి ఉంటుంది. కానీ కుటుంబపరమైన బంధాలు కూడా ప్రస్తుత పరిణామాల వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. కవిత సొంత రాజకీయాలు చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక తనకు ఎలాంటి మద్దతు రాదు అని ఒంటరి పోరాటం చేయాల్సిందేనని ఫిక్స్ అయి ఉంటే ప్రస్తుత పరిణామాలపై ఆమె పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ వ్యక్తిగత దాడి జరిగినప్పుడు కూడా కుటుంబ సభ్యులు మద్దతుగా రాకపోవడంతో కవిత రాజకీయాలు కొత్త దారిలోకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.